హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ప్రశస్తమైన ప్రభుదినం. ఆయన ఆలయానికి వెళ్ళి ఆయన ఆరాధించుకోవడానికి, ఆయన బిడ్డలతో చేరి ఆనందించి స్తుతి గీతాలతో స్తుతించుటకు ప్రభు ఇచ్చే సందేశాన్ని ధ్యానించడానికి మందిరాలకు వెళదాం. ఒకవేళ మీ మందిరాలు మా మందిరాల వల్లే ఆలస్యంగా ప్రారంభించేదైతే ఉదయమే మీరు వాక్యం వింటారని చదువుతున్న ధ్యానాన్ని ఆదివారం కూడా ఆపకుండా మీకు అందిస్తున్నాం. మందిరాలకు వెళ్ళి వస్తే తర్వాత అయినా మీరు విని మేలు పొందుతారని నమ్ముచున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ నీకు వందనములయ్యా. ప్రభు దినము మనోహరమైన దినమని ఘనముగా ఆచరించుటకు మాకు సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదువుకోవడం చాలా ప్రాముఖ్యమండి. ఆదివారం అనగానే ఆరాధన వెళితే సరిపోతుంది అని చాలామంది వ్యక్తిగత ప్రార్థన లేక దేవునితో ఏకాంతంగా గడిపే సమయం, వాక్యము పర్సనల్గా నీ అంతటి నువ్వు చదువుకునే వాక్యం మానేస్తుంటారు. బట్ డోంట్ డూ దాట్. ఆరాధనలోకి వెళ్ళి దేవుని వాక్యం వినడం ఒక విషయం అయితే, అనుదినము ఆయన గడప యొద్ద కనిపెట్టి ఆయన మాటలతో మన హృదయాన్ని నింపుకోవటం మరెంతో అవసరమైంది. 105వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనులలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఎందుకు మనం మందిరములకు వెళ్తున్నామంటే ఆయననే ఆరాధించడానికి, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి. ఎంతమంది అండి ఈ రోజున మందిరంలోనికి వెళ్ళి వాళ్ళ దేవునికి నా కృతజ్ఞతలు చెల్లించాలి, నాకు చేసిన మేలులను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లించి ఆయన్ని ఆరాధించాలని ఆశ కలిగిన వారు ఉన్నారండి. 100 కీర్తన 100లో సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. 4వ వచనం చూస్తే కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. మందిరంలోకి వెళ్ళేటప్పుడు 7 మోకాలతో వెళ్ళమను, విసుక్కుంటూ వెళ్ళమను. ఏంటండి అబ్బా ఏం చేస్తాము ఆదివారం కదా ప్రభు దినము కదా అని ఒక ఆచారంగా వెళ్ళటము సరైనది కాదండి. దేవుని మందిరం వాళ్ళ ఆదివారం దేవుని సన్నిధికి సంతోషంతో వెళ్ళమంటున్నాడు ప్రభు. సంతోషంతో ప్రభు పని చేయమంటున్నాడు. సంతోషంతో ప్రభు సన్నిధికి వెళ్ళాలి. మనం గత వారంలో దేవుడు చేసిన మేళ్ళన్నీ దేవుడికి చెప్పుకోవాలని దేవుని సన్నిధికి వెళ్తున్నాం. మనం దేవుడి దగ్గర ఏదో అడుక్కోవడానికి వెళ్తున్నాం అన్నట్టుగా కొంతమంది ఉంటారు. అడుక్కోవడానికి వెళ్ళటం వేరే సంగతి అండి. అసలు అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే ప్రభువుకి నీ అవసరతలన్నీ తీర్చగలడు. అడుక్కోవడానికి కాదు, అడిగకనే ఇచ్చిన వాటన్నిటిని బట్టి ప్రభువుని స్తుతించడానికి నీ అవసరతల గురించి ప్రభువుకు తెలియపరచుకో, తప్పేం లేదు. కానీ కేవలం మనం అడగటానికో లేకపోతే అక్కడికి వెళ్తేనే నాకు సంతోషం ఉందన్నట్టు కాదండి. సంతోషంతోనే వెళ్ళమంటున్నాడు దేవుడు. అప్పుడు నీ సంతోషం పరిపూర్ణమవుతుంది. కృతజ్ఞతలు చెల్లిస్తూ వెళ్ళండి. ఏం చెయ్యాలి, ఏం కావాలి అని అడగడానికి ముందు ఏం చేశాడన్న దాన్ని బట్టి ప్రభువును స్తుతించండి. ఈ వారం అంతట్లో దేవుడు ఎలా కాపాడాడు అని ఆయన చేసిన మేళ్ళు తలస్తూ కృతజ్ఞతతో ఈ కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ వెళ్ళండి. ఆదివారం నాడు ఒటి చేతులతో పోతారండి. ఇంకా ఏమన్నా అడిగితే గూగుల్ పే, ఫోన్పేలు చేశాం కదా అంటుంటారు ఇవాళ. సరే, అది మీకు మీ దేవునికి సంబంధించిన విషయం. ఆ విషయం నేను ప్రస్తావించవలసిన అవసరం లేదు. చాలామంది అనుకుంటున్నట్టుగా మీరు కూడా దేవుని సేవకు మీరు ఇచ్చే కానుకలు ఒక సంఘానికి ఇస్తున్నామనో ఒక పాస్టర్కి ఇస్తున్నామనో అనుకుంటే మీకు ఎటువంటి ప్రతిఫలం రాదండి. దేవుడు మిమ్మల్ని దీవించాడని నమ్మండి, దేవునికి మీ ప్రతిఫలాన్ని చెల్లించండి, దేవుడికి మీ అర్పణను చెల్లించండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈయుడి మీకు ఇవ్వబడను అన్నది మీరు నమ్మండి. బట్ దేవునికి కావలసింది నీ విరిగి నలిగిన హృదయం, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. నువ్వు ఎంతగా దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉంటావో అంతగా నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చుకుంటావు. ఆయన మన హృదయాన్ని కోరేవాడు. మన పెదవులు
నుండి స్తుతి గీతాలు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవారిగా అంతరంగంలో మేలు కలిగినప్పుడు హృదయముతో దేవుని నోటి మాటలతో ప్రభువుని ప్రకటించేవారిగా మనం ఉండాలి. ఇంకా మనం ఇక్కడ 105లో చూసినట్లుగా దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి అంటే ఆ జనులు ఆయనను గురించి పాడుడి, 2వ వచనం ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి సంభాషణ చేయండి. మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ సంభాషణ చేయమంటున్నాడు ప్రభు. అంటే ఒకటి వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవడానికి కాదు మనం చర్చికి వెళ్ళేది, లోక విషయాలు మాట్లాడుకోవడానికి అస్సలే కాదు. మరి కానీ ఈ రోజున విశ్వాసాలు అనబడిన వారు గ్యాదర్ అయినప్పుడు ఒకరినొకరు చూసుకొని చాలా సంతోషపడతారు. ఎందుకంటే వారు లోక సంబంధమైనటువంటి విషయాలు షేర్ చేసుకోవడానికి, మాట్లాడుకోవడానికి, సంభాషించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ నీవు ఒక బలహీనమైన విశ్వాసికి నీ ప్రోత్సాహకరమైన మాటలు ఉపయోగకరంగా ఉన్నట్లు, ఒక సమస్యలో నుండి వెళ్తున్న ఒక విశ్వాసికి నీవు ఒక మాదిరి కలిగిన, ఆదరణ కలిగిన వ్యక్తిగా ఉన్నట్లు మాట్లాడాలి. ఏంటంటే ఒకరినొకరు ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకు, పురికొల్పుకొనటానికి మనం దేవుని మందిరాలకు వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ పక్కన కూర్చున్నవారు ఎవరో నీకు తెలియకుండా నీ సంఘములో నీవు ఒక అన్యుడిగానే ఉండి సంవత్సరాల తరబడి వచ్చేవారిగా ఉండటం, వెళ్ళొచ్చేవారిగా ఉండడం చాలామంది విషయంలో చూస్తున్నాం. కానీ అలా కాక అది దేవుడు మనకిచ్చిన కుటుంబం, అది దేవుని సన్నిధి, అది దేవుని మందిరం. అక్కడ దేవుడు చేసిన మేళ్లను బట్టి ఆయన్ని స్తుతిస్తాం, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి సంభాషిస్తాం, సాక్ష్యాలు చెప్పుకుంటాం, ఒకరినొకరు ఆదరించుకుంటాం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. మరొక్కటి ఈ రోజుల్లో మనం మిస్ అయిపోతుంది ఏంటంటే, మందిరంలోకి వెళ్ళినప్పుడు పాస్టర్ గారుల పేర్లు మారుమవుతుంటాయి, క్వైర్ వాళ్ళ పేర్లు మారుమవుతుంటాయి, వాళ్ళ స్వరాలు మారుమవుతుంటాయి. ఎంత బాగా పాడాము, ఏ పాట పాడాము, ఎంత బాగా వాక్యం చెప్పారనే విషయాలతో సరిపెట్టుకుంటున్నామే. కానీ ఏంటండి, దేవుడు ఎంత గొప్పవాడు, ఆయన నామం ఎంత గొప్పది. ఆ గొప్ప నామమును బట్టి ఆ గొప్పతనాన్ని మనం ఇంకా 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 గుర్తు చేసుకుంటే, నేను ఎప్పుడు చెప్తుంటాను, నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలిస్తే నువ్వు అంత గొప్పగా జీవిస్తావు. నీ దేవుడు ఎంత బలవంతుడో నువ్వు తెలిస్తే నువ్వు అంత బలంగా జీవించగలుగుతావు. నీ దేవుడికి ఎంత ప్రేమ ఉందని గుర్తిస్తే ఆ ప్రేమకు నువ్వు పాత్రుడు అవుతావు, ఆ ప్రేమను నువ్వు పంచువాడిగా ఉంటావు. మనం వెతికే కొలిది దొరుకుతాడంటే దేవుడు. ఆయన ఔన్నత్యం అనేది, ఆయన ప్రేమ అనేది, ఆయన ఘనత అనేది, ఆయన గొప్పతనం అనేది నేను చూచి ముగించేశాను అని ఎవ్వరు చెప్పలేరండి. చాలాసార్లు మోషే ముఖాముఖిగా దేవుడితో కూర్చొని ప్రార్థన గంటల తరబడి, రోజుల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుడిచ్చిన మాటలన్నీ రాసి పెట్టుకున్నాడు. అయినప్పటికీ నీ ముఖం చూడాలి, ఒక్కసారి నీవు చూపించుకోవాలి, ఇంకా ఆశ కలిగిన వాడిగానే ఉన్నాడు, ఇంకా దగ్గరగా చూడాలి, ఇంకా తీక్షణంగా చూడాలి, ఇంకా నిన్ను నేరుగా చూడాలి అనే ఆశ చూడండి. ఎందుకంటే ఆయన సౌందర్యం అంత గొప్పది, ఆయనలోని ప్రభావం అంత గొప్పది. నువ్వు ఎంతగా ప్రభువుని వెతుకుతారో అంతగా ఆయన్ని కనుగొంటాం. వెతుక్కుంటూ ఒక గవినిలో వెళ్ళినప్పుడు, ఒక గనుల్లో వెళ్ళినప్పుడు పొక్కిసాలు ఉన్నట్లుగా ప్రభువును వెతుక్కుంటూ వెళ్తుంటే ఆయనలో ఎంత గొప్పతనం ఉందో అన్నది మనం గుర్తించగలుగుతాం. మందిరాలకు వెళ్ళినప్పుడు మనం సంకుచితమైన మనసులతో వెళ్తే, మనం ఆచారభక్తితో వెళ్తే, మనకి ఎప్పుడూ తెలిసిన ప్రభువుని గురించి 4 మాటలు విని, 4 పాటలు పాడి, 4 అవసరతల కొరకు అడుక్కొని వచ్చేసేటట్టుంటే అది ఆధ్యాత్మిక జీవితంలో నీవు ఉన్నత స్థితికి ఎదుగుటకు కారణం అవటం లేదు. అందుకని కృతజ్ఞతతో ప్రభు దగ్గరికి వెళ్దాం, ఆయన ఆశ్చర్య కార్యాలు షేర్ చేసుకుందాం, ఆయన నామాన్ని బట్టి, ఆయన నామమును బట్టి అతిశయిద్దాం, ఆయన నామాన్ని ప్రకటన చేద్దాం. ప్రకటన చేయటం, దేవుడు చేసిన మేళను గురించి చెప్పాలి. ఆదివారం మందిరాలకు వెళ్ళే వాళ్ళందరూ దినమంతా ఏం చేస్తారు చెప్పండి? చర్చికి వెళ్ళి వచ్చేసాము అని మళ్ళీ న్యూస్ పేపర్ పెట్టుకొని, లేక వాట్సాప్లో పెట్టుకొని, లేక సెల్ ఫోన్ పెట్టుకొని, లేక టీవీ ముందు కూర్చొని, లేక బంధువుల స్నేహితులకి వెళ్తూ, లేక మార్కెటింగ్కి, షికారింగ్కి వెళ్తూ మీరు గడిపితే ప్రభు దినాన్ని మీరు ఘనపరిచినట్లు కాదండి. ప్రభువును ఆరాధించటమే కాక ప్రభు ఆరాధనలో దేవుడిని స్తుతించడమే కాక మరలా వాక్యమును ధ్యానించాలి.
సాయంకాలం కనీసం మరలా ఆ వాక్యాన్ని ఇతరులకు ప్రచురం చేయాలి. మా చర్చిలో సాయంత్రం 6 గంటల వరకు ఆరాధనలు జరుగుతుంటాయి. అయినా మళ్ళీ చెన్నైలో ఉన్న మూల స్థలాల్లో ఉన్న చిన్న వీధుల్లో జరిగే, ఇళ్లల్లో జరిగే మీటింగ్స్కి మా సహోదరులు వెళ్ళి మళ్ళీ అక్కడున్న వారిని పోగు చేసి మళ్ళీ 1 గంట 2 గంటల సేపు అక్కడ ఆరాధనలు జరపడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ మందిరానికి వచ్చినప్పటికీ కొందరు రాని వారు ఉన్నారు. మందిరంలో నేను బలపడ్డప్పటికీ ఆ బలపడిన విషయాలను ఎరగని వారికి పంచే పనిలో కూడా నేను ఉండడం. ఎంతగా వ్యక్తిగతంగా దేవుని మనం ఆరాధిస్తున్నామో అంతగా దేవుని పనిని చేయటం కూడా మన బాధ్యతగా ఉంది. ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకోండి. ప్రభు దినాన్ని, ప్రభు పనులు మాత్రమే పాటించండి. ప్రభువునే ధ్యానించండి, ప్రభువునే స్తుతించండి, ప్రభు వాక్యాన్ని అన్వేషించండి, ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మరి అనేకుల కొరకు విజ్ఞాపన చేయటం అభ్యాసం చేసుకోండి. దేవుని మందిరములో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని మందిరంలో నిత్య సుఖములు ఉన్నాయి. దేవుని మందిరంలోనికి వెళ్ళినప్పుడు నీవు ఆయన తేజస్సులో ముంచి తేల్చబడతావు కనుక నీకు ఒక విడుదల దొరుకుతుంది, ఒక స్వేచ్ఛ దొరుకుతుంది, ఒక ఆనందం కలుగుతుంది, ఒక తృప్తి దొరుకుతుంది, ఒక ధైర్యం కలుగుతుంది. అటువంటి అనుభవాలు లేకుండా మేము ఆలయానికి వచ్చామని చెప్పేవారుగా మీరు ఉంటే చాలా విచారం అండి. మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలను గురించి మనం మాట్లాడుకోవాలి. మందిరంలో మాట్లాడుకోమంటే ఈ రోజున కొన్ని చర్చెస్లో ఆరాధనకు ఆలస్యంగా వస్తారు, కానీ ఆరాధన అయిన తర్వాత ఎంతసేపటికి వెళ్ళరు. ఏం చేస్తారంటే గుంపులుగా చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం మాట్లాడుకుంటున్నారబ్బా నా బిడ్డలు అని దేవుడు అంట తల ఉంచి చూస్తాడంట, చెవియొగ్గి వింటాడంట. అరే నేను వారి చెవియొగ్గి వారి మాటలు ఆలకించున్నాను, వారి పనికి మాలన మాటలు ఆడుతున్నారు అన్నాడు ఇర్మియా కాలంలో. ఏ మాటలు మాట్లాడుకుంటున్నారు? దేవుని విషయాలు దేవుని మందిరంలో మాట్లాడుతున్నావా? దేవుని రాజ్యాన్ని ఎలా కట్టాలి, దేవుని ప్రేమను ఎలా పంచాలి, ఎలాగో దేవుని సేవలో పాలుపోగులు పొందాలి, ఎలాగో దేవుని కార్యాలయందు ఆసక్తి కలిగి ఉండాలి, ఎలాగో మన తలాంతులను దేవుని కొరకు వాడాలి, నేను ఎంతగా ఎలాగో దేవుడిని నా జీవితం ద్వారా మహిమపరచాలి, దేవుడు ఇన్ని కార్యాలు నాకు చేశాడని దేవుని మాటలు, ఆయన్ని మహిమ తెచ్చే మాటలు, ఆయన్ని ఘనపరిచే మాటలు, ఆయన చేసిన మేళ్లను గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చెప్పే మాటలు మాట్లాడుతున్నారా? ఒకరితో ఒకరు ఏం సంభాషించుకుంటున్నారు? పనికి మాలిన మాటలు, లోకంలో ఉన్న మాటలు, రియల్ ఎస్టేట్స్ గురించి, వస్త్రాల గురించి, ఆభరణాల గురించి, లోక బాంధవ్యాల గురించి, లోక విషయాల గురించి, పాలిటిక్స్ అంటే రాజకీయ విషయాల గురించి మందిరంలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే వారిని చూసినప్పుడు దేవుడు బాధపడతాడండి. తన భక్తులు మాట్లాడుకుంటుంటే ప్రభువు మాట్లాడిన మాటలు ఆయన్ని ఘనపరిచేవిగా ఉంటే, ఆయన నామాన్ని మహిమపరిచేవిగా ఉంటే, ఆ నీతిమంతుల మాటలను ప్రభువు రాసి పెడతాడట, నోట్ చేస్తాడట. అవి రాబో తరాలకు దీవెనకరంగా ఉండినట్లుగా, దేవునికి మహిమ కలిగినట్లుగా, మనం మాట్లాడే మాటలు ప్రయోజనకరంగా ఉండాలని, దేవునికే సమస్తమైన ఘనత మహిమను తెచ్చేవిగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. మనం ఒక బోధకుడిని పొగడటమో, ఒక పాట గురించి గొప్పగా చెప్పుకోవటమో, లేక లోక సంబంధమైన మన చర్చిలో ఉన్న లైవ్ బాగుంది అనుకోవటము, బ్యాక్గ్రౌండ్ బాగుంది అనుకోవటము, లైటింగ్ బాగుంది అనుకోవటము, సౌండ్ చాలా ఎఫెక్ట్గా ఉంది వాళ్ళ అంటము, ఈ సంబంధమైన మాటలే మాట్లాడుతున్నారు. కానీ ఒక మంచి లైటింగ్ ద్వారా, మంచి సౌండ్ ద్వారా, మంచి బ్యాక్గ్రౌండ్ ద్వారా, మంచి అపీరియన్స్ ద్వారా ఆత్మలను ప్రభు కొరకు ఆకర్షించాలనే ధ్యేయాన్ని మనం మర్చిపోతే, ఏ రీతిగానైనా కొందరిని సంపాదించుకోవాలి అనడానికి పరిపూర్ణుడైన దేవుడిని పరిపూర్ణతగా మనం చూపించాలి, అన్ని విషయాల్లో పరిపూర్ణత కలిగి ఉండాలి అన్న ధ్యాస ఉండకపోతే ప్రయోజనం లేదండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడైనట్లు మీరును పరిపూర్ణులై ఉండండి. మీ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైనట్లు మీరును సకల ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. మీ పరలోకపు తండ్రి కనికరము గలవారై ఉన్నట్టు మీరును కనికరము గలవారై ఉండుడి. ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయన కనికరాన్ని, ఆయన పరిశుద్ధతను, ఆయన పరిపూర్ణతను, ఆయన శక్తిని, ఆయన ప్రభావమును, ఆయన ప్రేమను మనం అనుభవించాలి, మన బ్రతుకుల్లో చూపించాలి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి,
ఈ అంచెదినములలో మా ఆరాధనలలో నీ నామానికి మహిమ కలుగుటకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీవు చేసిన మేళ్లను తలస్తూ నీకు వందనములు చెల్లించుటకు నీ సన్నిధిలో ఆనందించుటకు నీవు చేసిన ఆశ్చర్య కార్యాలను గురించి సాక్ష్యం ఇచ్చుటకు దినమంతా నిన్ను మహిమపరిచేదిగా ప్రతి ప్రబోధనమును ఘనపరుచుకున్నటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. మా మాటలు మీకు గాయపరిచేవిగా కాక మా మాటల వలన నీ నామానికి మహిమ కలిగినట్లుగా మేము తగ్గవలసి ఉంది, ఆయన హెచ్చవలసి ఉందన్న రీతిగా మేము మాట్లాడటకు మా వలన ఏమీ సాధ్యము కాదు. మేము దేవుని వలన ఈ కార్యములు చేస్తున్నామని సమస్తమైన ఘనతను మహిమను నీకు చెల్లించుటకు సహాయం చేయము. కృతజ్ఞతాస్తుతులు కలిగిన హృదయాలను మా ఒక్కొక్కరికి అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల పారాలు 954004 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మీకు జవాబిస్తాడు. మీరు కూడా ప్రార్థించండి. ప్రభు సన్నిధిని ఆనందించండి. ఈ దినమంతా దేవుని కొరకు జీవించండి, దేవుని మహింపరచండి. ఉచితమైతే కల్వరి చర్చిలో జరిగే ఆరాధన మీకు లైవ్ లింక్ ఇస్తున్నాం. మీరు కూడా మాతో పాటు ఏకీభించండి. అలాగే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, రాత్రి 9 గంటల కల్వరి ప్రతి తోడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైన గాక. నా ప్రభువా, ప్రియమైన నా దేవా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని అనేక భాషల్లో వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లోనూ పాల్గొనడానికి సిద్ధపడరండి. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి వ్యక్తిగతంగా మీరు ప్రార్థించాలని, దేవుని వాక్యమును ధ్యానించి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఆనందించాలని ఈ 1 డే గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. రండి, కుటుంబాలుగా తరలి రండి. ప్రభు సన్నిధిలో మనందరం కలిసి ఆయన వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మరి ముఖ్యంగా మీ సాక్ష్యాలు వినడానికి, మీ కొరకు ప్రార్థించడానికి నేను ఎంతో ఆశ కలిగి ఉన్నాను. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి బలపరచాలని ఎంతో ఆశతో ఉన్నాం. తప్పకుండా రండి. బెంగళూరులోని హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో, సిఎస్ఐ కాంపౌండ్లో ఈ 1 డే గెట్ టుగెదర్ జరుగుతుంది. మరిన్ని వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. లేకపోతే మీరు చూస్తున్నటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి. లింక్ మీకు పంపిస్తారు. తప్పక వస్తారు కదా.